హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. తమిళ్ చూసుంటే మీకు వీడియో అర్థమయ్యే ఉంటుంది. సో ఒక్కసారి స్కిప్ చేయకుండా నేను చెప్పేది కొంచెం వినండి. కొంచెం ఈ వీడియోకైతే ఒక్క 10 నిమిషాలైనా టైం కేటాయించి వినండి దయచేసి, మీకు చెప్తున్నాను నేను. ఎందుకంటే ఒక అమ్మాయి ప్రాణం పోయింది ఇప్పుడు ఇక్కడ. ఆ అమ్మాయి తప్పు చేసింది లేదు, ఎటువంటి నేరము చేయలేదు. వాడేదో నమ్మించినందుకు, పెళ్ళి చేసుకున్నందుకు వాడైతే ఎంత బాగా చేసిండంట అసలు. వాడిని నమ్మి పెళ్ళి చేసుకున్నందుకు ఇప్పుడైతే ఆ అమ్మాయి మొత్తం భూమి మీద లేకుండానే చేసిండు. ఆ అమ్మాయి ఎంత చిన్న ఏజ్ అంటే 17 ఇయర్స్‌కే పెళ్ళయింది. జస్ట్ 17 ఇయర్స్ ఓల్డ్ ఆ పిల్ల. వైష్ణవి అనే అమ్మాయి. 2008 ఉందంట డేట్ ఆఫ్ బర్త్. నేను మన ఫొటోస్ ఉంటాయి కదా, మనం చనిపోయినాక శ్రద్ధాంజలి ఫొటోస్ ఇస్తారు, అందులో చూసిన డేట్ ఆఫ్ బర్త్ ఇప్పుడుంది అబ్బాయి అమ్మాయి చూపిస్తే 2008. అంటే ఈ ఇయర్ ఆమెకి 18 ఇయర్స్ వచ్చినాయి. అంటే 1 ఇయర్ 8 మంత్స్ బ్యాక్ పెళ్ళయింది కాబట్టి 17 ఇయర్స్‌కే పెళ్ళైపోయింది. అసలు ఆమె మైనర్, మేజర్ కూడా కాదు. వాడు ఎట్లా నమ్మించిండు, ఈ అమ్మాయి కూడా చచ్చిపోతే నేను బతకలేను ఇంకా, నువ్వు లేకుండా నేను బతక అన్ని కథలు చెప్పేసి అమ్మాయిని అయితే నిద్రలో ముంచిండు. కన్నులకైతే ఏం లేకుండా కడుపు కోత వీల్చిండు అవులేగాడు. ఆమెనే ఒక చిన్న పిల్ల అంటే ఆమెకి ఇంకా కడుపులో ఒక పిండం. ఆమె ఉన్నది 18 ఇయర్స్. ఈ ఇయర్ రావచ్చు. ఆమె కడుపులో 4 మంత్స్ బేబీ అంటే పిండం ఎదుగుతుంది అంతే. ఇంకా బేబీగా ఫామ్ కానీ ఒక 2 మంత్స్ 1 మంత్ టైం ఉంది ఆ అమ్మాయికి. చిన్న పిండాన్ని తన కడుపులో, తన రక్తం తన కడుపులో ఉందని చూడకుండా కూడా వీడు ఎంత కిరాతకంగా చంపిండంటే ఆ అమ్మాయిని అసలు ఈ న్యూస్ 2-3 డేస్ బ్యాక్ నుంచి చూస్తుంటే నాకే అసలు ఏడుపు ఆగట్లేదు తెలుసా. నేను ఫస్ట్ టైం చూసినప్పుడు మన ఫస్ట్ వీళ్ళు తెలిసే ఉంటారు నార్మల్గా, మినిస్టార్ కానీ రంజిత్ అన్న అండ్ సదన్ అన్న బ్లాగ్స్, చెర్రీ బ్లాగ్స్, వీళ్ళందరూ నేను నార్మల్గా వీళ్ళ వీడియోస్ చూస్తుంటాను అనమాట. అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను అనమాట. నార్మల్గా నేను ఫోన్ చూస్తుంటే సదాన్ బ్లాగ్స్ అని ఉంటుంది ఒక అన్నది, వాళ్ళ అన్నయ్యనే. దానిలో వచ్చింది ఫస్ట్ పోస్ట్ అన్ననే పెట్టిండు, చిట్టి తల్లి ఇంకా మాకు లేదురా, మిస్ యూరా అని పెట్టగానే అసలు ఏంది గిట్ల పెట్టి వీడియోలకి ఏమైనా తలకాయ పోయింది అనేసి నేను అందరు ఛానల్ చెక్ చేసిన. రంజిత్ అన్నది కానీ, సాగర్ అన్నది కానీ, వైషు అమ్మది కానీ, వీళ్ళు ఒక 4-5 మెంబర్స్ ఉంటారు వాళ్ళు యూట్యూబర్స్, అందరు యూట్యూబర్సే వాళ్ళు. నేను అందరూ దాంట్లో కొంచెం చెక్ చేసిన అనమాట. ఇది రియలా, ఏంది ఇట్లా పెట్టిరు, ఏంది అనుకోకుండా పెట్టిరా, అసలు ఎట్లా పెట్టారనేసి అందరూ చెక్ చేసిన. అందరు దాంట్లో ఎట్లాంటి పోస్టులు రాలేదు. జస్ట్ ఫస్ట్ సదననే పెట్టిండు. ఆ అన్న పెట్టినాక అసలు ఎందుకు ఇట్లా పెట్టినేసి నేను అనుకున్నా. నెక్స్ట్ ఒక 2-3 అవర్స్ అయింది. కథం న్యూస్కి వస్తూనే ఉన్నాయి, ఇక పైనే వస్తున్నాయి హెడ్లైన్స్తోని. వైష్ణవి మృతి, భర్తని చంపిండు, హరిబాబాయ్ చంపిండు అని న్యూస్ హెడ్లైన్స్. అంటే మన ఫోన్ యూట్యూబ్ చూస్తాం కదా, పైనే వస్తున్నాయి. అసలు ఎంతబ్బా ఈ అమ్మాయి చనిపోవడం ఏంది, ఇంత మంచి పిల్ల, చిన్న పిల్ల కదా, మళ్ళీ వాడు ఫస్టే ప్రేమించి పెళ్లి చేసుకున్నా అనేసి ఒక మన వీడియోలో వాళ్ళు చెప్పారు కదా, ఇంత మంచి అమ్మాయి ఎట్లా చనిపోయిందబ్బా అనేసి చాలా అనిపించింది. ఇప్పుడు చూస్తే అమ్మాయి అందంగా ఉన్నది, అట్లే వీడియోస్ కూడా మంచిగా చేసుకుంటుంది. మన సైలెంట్గా ఉండే పర్సన్ కూడా కాదు, గడబడ మాట్లాడుతూనే ఉంటుంది. ఇట్లాంటి అమ్మాయి ఇట్లెందుకు చనిపోతుంది అబ్బా ఇంత హఠాత్తుగా అనేసి అనుకున్నా. నెక్స్ట్ ఇంకా 2-3 వీడియోలు వస్తూనే ఉన్నాయి. ప్రతి వీడియో చూసిన ఆ అమ్మాయి ఇప్పటి వరకు అయితే లైవ్లు కూడా చూసిన. ఆ అమ్మాయిని హాస్పిటల్ తీసుకుపోయింది, ఆమె ఇంటికి తీసుకొచ్చింది, వాళ్ళ అమ్మ ఏడుపులు ప్రతిదీ చూస్తూనే ఉన్నా. ఈరోజు వరకు ఇప్పుడు కూడా ఆమె వీడియో చూసే నేను ఈ వీడియో స్టార్ట్ చేసిన. నాకు ఎందుకు ఆ పిల్ల నచ్చింది. ఫస్ట్ నేను నార్మల్గా మన సాగర్ వాళ్ళ అన్న వాళ్ళ వీడియోస్ చూస్తాను. అందులో ఈ అమ్మాయి కనిపించింది నాకు. బైక్ రైడింగ్ చేసి ఒకతను ఒక వీడియో చేసింది అనమాట. నాకు మంచిగా అనిపించింది అప్పుడు ఈ అమ్మాయి. అప్పటి నుంచి నేను ఈమె వీడియోస్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు తెలీదు, బట్ నార్మల్ వీడియోస్ అయితే నేను కొంచెం అప్పుడప్పుడు ఫాలో అవుతాను అనమాట. సో ఇట్లా చూసినప్పుడు ఏమనిపిస్తుంది, చాలా బాధ అనిపిస్తుంది. ఎట్లా చంపిండ్రా వీడు ఇంత మంచి అమ్మాయిని, వాడు ప్రేమించి పెళ్ళి చేసుకున్న అమ్మాయిని ఎట్లా చంపాలనిపిస్తుంది అసలు వానికి అని అర్థం కాలే అసలు. మళ్ళీ అందులో కడుపుతోనున్నది. కడుపుతో ఉన్న పిల్లాన్ని ఎట్లాంటి గొడవలైనా రాని, గొడవలు అనేది ప్రతి సంవత్సరంలో ఉంటే అందరికీ కామన్ అది. గొడవలు అయినంత మాత్రాన కట్టుకున్న భార్యని చంపగలుగుతారా? మళ్ళీ అందులో ప్రెగ్నెంట్ ఉన్న అమ్మాయిని. అసలు వాడికి ఎట్లా చేతులు వచ్చినాయో, వానికి అట్లాంటి ఆలోచన అసలు ఎందుకు వస్తుందో నాకైతే అసలు అర్థం కాలేదు. చాలాసేపు వరకు చూస్తూనే ఉన్నా, అసలు ఏంది ఏందని చాలాసేపు చూసిన. ఇప్పుడు ఒక ప్రాణం పోయింది అక్కడ, నీకెందుకమ్మా ఎందుకు ఇస్తున్నావు గాల్లే గిల్లే అనేసి మన చుట్టుపక్కల అంటారు. ఇప్పుడు ఒక అమ్మాయి ప్రాణం పోయింది, మనం ఇంక వెనకటి కాలాలలో లేము, ఎవరు మనకైపోతే ఏంది అన్నట్లేం మనము. చాలా వైరల్ చేస్తుంది మనం మీడియా వాళ్ళు, చాలామంది వేయరు ఇప్పుడు మీడియా వాళ్ళు అక్కడ కూడా. ఇంకా పోవాలి, ఇంకా వైరల్ చేయాలి, వాని ప్రాణం పోయేంత వరకు కూడా వైషు అమ్మ విడితే చాలా వైరల్ చేయాలి. 13 మంది అన్నదమ్ములకు ఒక్కతే చెల్లె అంటే అర్థం చేసుకోవచ్చు మనం ఎంత గారాబంగా పెరుగుంటుందో ఆ చెల్లె. అంతమంది అన్నదమ్ములతో ఒక అబ్బాయి లెక్క తిరిగిన ఈమె లేదంటే వాళ్ళు ఎట్లా తట్టుకుంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్.
మేడం నార్మల్గా వీడియోస్ చూసేటోళ్ళమే, అమ్మాయి లేదంటారా ఇక వీడియోస్ ఈమె చూడలేం కావచ్చు, మనము మిస్ అవుతాం పాపని అనేసి అనిపిస్తుంది. అట్లాంటిది 13 మంది అన్నదమ్ములకు ఒక్కతే చెల్లంటే వాళ్ళు ఎట్లా కోరుకుంటారు అసలు? 8 వాళ్ళ సిస్టర్స్, వాళ్ళ అమ్మ వాళ్ళు 8 మంది అక్క చెల్లెళ్ళల్లో ఈమె ఒక్కతే అమ్మాయి. అందరు అన్నదమ్ములే వాళ్ళ అన్నయ్య వాళ్ళు, ఒక్కతే పాప. ఈమెను వాళ్ళు చాలా అంటే చాలా గారాబంగా పెంచుకోరు. వాళ్ళ వీడియోస్ చూసినోళ్ళకైతే అర్థమయ్యే ఉంటుంది అసలు సీన్ అనేది. నార్మల్గా వాళ్ళ వీడియోస్ రాండమ్గా చూసే వాళ్ళకైతే మనకే ఇంత బాధ ఉంటే ఫ్యామిలీకి అసలు ఎంత బాధ ఉంటుంది. అయినా ఒకరి ప్రాణాన్ని తీసేంత తక్కువ ఇవన్నీ ఇచ్చేసే ఎవరికి ఉన్నది చెప్పండి? ఇచ్చినోడు దేవుడు, తీసుకెట్టుడు మళ్ళీ దేవుడే కావాలి. భార్యని భర్త చంపడము, భర్తని భార్య చంపడం అసలు ఎంతవరకు కరెక్ట్ అది? ఆ తల్లి కడుపు నిండా 9 నెలలు మోసుకున్న ఆమె పాపని అసలు వాడు చంపని మనకి ఎట్లాంటి రైట్ ఉంది? వాడిని తల్లి ఇంకా దీనికి మళ్ళీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ రీజన్ ఏంది? కట్నం వేధింపులు. కట్నం వద్దు అని చెప్పిండంట వాడే ముందే. నాకు వైషమ్మని ఇస్తేయాలని చెప్పిండంట. నాకు ఏది లేకున్నా మీ అమ్మాయి ఒక్కతే ఉంటే చాలు, ఇక్కడనే ఉంటా మీతో, మీ బలగం కావాలి, నాకు మీ చుట్టరికం కావాలి, చుట్టాలు కావాలి, నాకు అందరు మీరు నచ్చిరు అని చెప్పిండంట వాడే. ఇన్ని చెప్పినోడు ఇలా నా కన్న తల్లి నీ కట్నం వస్తుందిరా, ఆ పిల్లని వదిలేసి రారా, చంపేసిరారా అంటే చంపేసిపోతాడు ఎవడన్నా? వీనంత మూర్ఖుంటాడు లోకములు ఎక్కడన్నా వెతికినా దొరుకుతాడా కనీసం? ఎంత మూర్ఖుడు అంటే వీడిని చంపినా కాదు, నడి రోడ్డు మీద నరికినా వీని తప్పు లేదు. ఎందుకంటే ఇట్లాంటివి జరగాలి. మన ఇండియాలో ఇవాళ దౌర్భాగ్యం ఏంటంటే చట్టాలు ఏడా ఒప్పుకోవు చంపుతాం మనిషిని. ప్రాణానికి ప్రాణం తీస్తేనే ఇంకోటి రేపు భయపడాలి. అరే ప్రాణం తీయాలంటే నా ప్రాణం కూడా రేపు పోతుందిరా అన్నట్టు భయం రావాలి. అది రావాలంటే చట్టాలు అమలులోకి రావాలి. ఏముంది, అరెస్ట్ చేస్తారు. 4 ఏళ్ళు, 5 ఏళ్ళు, 10 ఏళ్ళు, 20 ఏళ్ళు జైల్లో పెట్టి ఏం చేస్తారు? మా అంటే అన్నం పెట్టి మంచిగా మేపుతారు, దున్నపోతలను మేపినట్టు మేపుతారు వచ్చు, అంతే కదా. ఇలా అమ్మాయి ప్రాణం పోయింది. కుటుంబంలో దీపమే లేకుండా అయిపోయింది. ఒక్కగానొక్క ఆడపిల్ల అల్లార ముద్దు పెంచుకున్న అమ్మాయి తను పుట్టి ఇంట్లో పెరిగిన ఇంట్లోనే, వాళ్ళ కళ్ళ ముందు అమ్మాయి తిరిగిన ఇంట్లోనే, వాళ్ళ ఇంట్లోనే వండుకుంటూ వాళ్ళ ఇంట్లోనే అమ్మాయిని చంపితే వాళ్ళ జీవితంలో కోలుకోగలుగుతారా అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ కోలుకుంటారా? ఏ కన్న తల్లిదండ్రి అయినా. వాడు తీసుకపోయి ఎక్కడో బయట చంపేసిపోలే. వాళ్ళ ఇంట్లోనే వండుకుంటూ, వాళ్ళే పెట్టిన తిండి తినుకుంటూ, వాళ్ళ ముందే వండుకుంటూ ఎంత నమ్మిచ్చి గొంతు కోసిండు అసలు. ఎంత కసయుడు అంటే వీడు అసలు. నార్మల్గా వాడు వీడియోస్ కూడా ఎప్పుడు జెన్యూన్ అనిపించాలి అసలు. ఏమన్నా ఎడ్డి ముఖం వేసుకొని వీడియోల ముందు కూర్చున్నాడు, నార్మల్గా మాట్లాడు అనేసి అనుకోడు. వాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మాయి అందం కూడా మొరవలేవాడు. అమ్మాయి అందంగా ఉన్నది, పెళ్ళి అయింది, 8 months అయింది. ఫస్ట్ 15 నెలల 15 రోజుల కడుపు అయితే తీపిచ్చిండు. మళ్ళీ 4 నెలల కడుపు అయింది. ఇక్కడంతా అయిపోయిందిరా, నాకు ఇక్కడ ఏం లేదు అనుకున్నాడు. అట్లా అనుకున్న అవలగాడైతే వదిలేసి పోనుండే. వాళ్ళ అబ్బాయి ఆదుకుందరు కావచ్చు, ఆ అమ్మాయి తిరుగుతున్న అమ్మాయినే బతుకు కావచ్చు. కానీ పోయేటోడు ఒకల పిచ్చిగాడు 2 ప్రాణాలు తీసిపోయిండు. నాకు బూతులు వస్తున్నాయి వాడు గురించి మాట్లాడుతుంటే ఆటోమేటిక్గా తిట్లు వస్తున్నాయి అసలు. మీరు ఎందుకంత రియాక్ట్ అవుతుంటే ఒక ఆడపిల్ల ప్రాణం అది, ఒక అమ్మాయి ప్రాణం, కడుపులో ఇంకో ప్రాణం. ఇట్లా చంపాలనిపించింది అసలు నీకు? అసలు ఇట్లా చంపాలనిపిస్తుంది అమ్మాయిని చూస్తే. ఇన్ని వీడియోస్ వస్తున్నాయి, ఇన్ని వీడియోస్, కొన్ని వందల వీడియోస్, 1000 వీడియోస్ యూట్యూబ్లో. వైషు సెర్చ్ చేస్తే చాలు మొత్తం ఇట్లా నిండిపోతున్నాయి వీడియోస్ మొత్తం యూట్యూబ్లో. అంత అయిపోయింది అసలు అమ్మాయి గురించి. ఇంకా కావాలి మన యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్లో మొత్తం వైరల్ చేయాలి. ఎప్పుడు అమ్మాయి బుధవారం ఏమో చనిపోయింది అనుకుంటా, ఇలా శనివారం, బుధ, గురు, శుక్ర, శని 4 రోజులు నేను వీడియో యాక్చువల్గా గురువారం రోజేమో తీద్దాం అనుకున్నా, కానీ నాకు అసలు మనసు రాలేదు తీద్దామన్నా, అమ్మాయి గురించి మాట్లాడదామన్నా కానీ నాకు మాట్లాడనిపించలేదు. కానీ ఎందుకో మళ్ళీ చేయాలి అనిపించి ఒక్క వీడియో నేను చేయాలని కావలసుకొని మరీ టైం తీసుకొని ఆ అమ్మాయి కోసమే వీడియో చేస్తున్నా. వాళ్ళిద్దరు ఆ సొంత అన్నదమ్ముళ్ళు ఇద్దరు, ఇంకా పెద్దమ్మ చిన్నమ్మ కొడుకులు అందరు పెద్దమ్మలే వాళ్ళకి. మొత్తం 13 మంది అన్నదమ్ములకి ఈమె. అలా సొంత అన్న సంతు అన్న ఉన్నాడు చూసిరా, అసలు ఆయనకైతే ఎట్లా తట్టుకుంటాడో ఏమో కానీ ఆయన అమ్మాయి చనిపోయే ముందు ఆ రోజు మొత్తం అన్నతోనే వీడియో కాల్ మాట్లాడిందంట. డే మొత్తంలో అన్నతో అసలు ఆ అమ్మాయి మరి ఏమనిపించిందో, దేవుడు ఎట్లా మరిపించిండో తెలియదు కానీ మొత్తం ఆయనతోనే ఫోన్ మాట్లాడిపించిందంట. మొత్తం మాట్లాడిందంట ఇక అమ్మాయి మొత్తం ఆయనతోనే ఫోను. ఇంతమంది అల్లరిముద్దు ఆదుకున్న పాపని మన గద్దు చేతికపోయినట్టు ఒక్కటే రోజులు, ఒకటే రాత్రి, ఒక్క రాత్రిలా ప్రాణం తీసేసిండు. ఎవరి కంటికి కనిపించరానంత లోకాలకి పంపించేసిండు అమ్మాయిని. అసలు నార్మల్గా ఆ అమ్మాయి ఫేస్ మన యూట్యూబ్లో చూస్తేనే అబ్బా లేదు కదా అసలు ఈమె అనిపిస్తుంది. మాకే నార్మల్గా చూస్తుంటే ఈ అమ్మాయి లేదు కదరా
అనిపిస్తుంది. అట్లాంటిది వాళ్ళ ఇంట్లో ఎట్లా తట్టుకుంటారో ఏమో నాకైతే అసలు ఏం అర్థమైతే లేదు గానీ, వాళ్ళ అమ్మ అయితే పిచ్చిదైతుంది పాపం ఏడ్చి, ఏడ్చి, ఏడ్చి ఏ తల్లి తట్టుకుంటదసలు? ఏ తల్లి తట్టుకోగలుగుతదా? తన కన్న కూతురి క తనని జీవితాంతం చూసుకోవాలనుకున్న తల్లి, తన కూతురు ఇంకా తనకు కనపడదు, జీవితంలో లేదు అంటే తనని తట్టుకోగలుగుతదా అసలు? మళ్ళీ అందులో ఒక్కగానొక బిడ్డ. అంతమందిలో ఒక్కగానొక బిడ్డ. అంతమంది పెద్దమ్మల మధ్య పెరిగిన అమ్మాయి లేదంటే ఎవరు తట్టుకుంటారసలు? వాడిని మాత్రం అస్సలు వదిలిపెట్టొద్దు. వాళ్ళ అమ్మని, వాడిని, వాళ్ళ అమ్మ అన్నదమ్ముల వాళ్ళని మాత్రం అస్సలు వదిలిపెట్టొద్దు ప్రభుత్వం అయితే. చట్టాలు తీసుకురండి అయ్యా, తీసుకురండి. ప్రాణానికి ప్రాణం పోతే తప్ప ఈ జనాలు మారరు. భార్యను భర్త చంపడం, భర్తను భార్య చంపడం. మొన్న ఒక న్యూస్ వైరల్ అయింది. కుక్కర్లో ఉడకబెట్టి చంపింది అదొకటి. వాళ్ళు ఎవరో 4 రోజులు జైలు ఉంటారు, మళ్ళీ బయటకు వస్తారు. అది కామన్ అయిపోతుంది. అప్పుడు ఒక అమ్మాయి గొడ్డలతో నరికేసిండు, చంపేసిండు భార్య భర్తని అనేసి అయిపోయింది. అది కొన్ని రోజులు నడిచింది, వదిలేసిర్రు, కథం. ఇప్పుడు మన జనాలు ఎట్లా అంటే, ఒక న్యూస్ దొరికింది, దాన్ని పట్టుకొని వేలాడతారు, ఇక దారం తీయదాకా లాగుతాం అన్నట్టు సాగదీస్తూ ఉంటారు, చేస్తూనే ఉంటారు. కానీ దానికి మాత్రం కరెక్ట్ న్యాయం ఇయ్యరు. ఎంతసేపు వాళ్ళు వీడియోస్ తీసుకున్నారు, పెట్టుకున్నారు, వచ్చినాయా పోయినాయా అన్నట్టు వరకే ఉన్నది ఇంతవరకు కూడా. ఒక్కసారి అందరూ కలిసి ముందుకు రండి. ఒక్కసారి ముందుకు వచ్చిరంటే ఈ ప్రాణం ఇప్పుడు పోయింది, ఇలా ఇదైంది, రేపు ఇంకోటి అయితే ఆల్రెడీ ఇంకోటి వచ్చేసింది మన లీలావతి త్రినయని సంథింగ్ ఏదో పేరుంది. అంత క్లారిటీగా నేను చూడలేదు ఇంకా న్యూస్ అయితే. ఇప్పుడు ఇలా వైషవం అయిపోయింది, 2 రోజులు ఇంకొక అమ్మాయిని చంపిందని మళ్ళీ ఇంకోటి వచ్చింది. ఇలా ఇది, రేపు ఇది, ఎల్లుండి ఇంకోటి. ఎంతమంది ప్రాణాలు, ఎంతమంది అమ్మాయిల ప్రాణాలు పోతాయి? ఇప్పుడు వాడు అమ్మాయి ప్రాణం తీసిండు, అమ్మాయి కడుపులో ఉన్న పిండం ప్రాణం తీసిండు. 2 ప్రాణాలు తీసిన వాడు ప్రాణం ఉంటే ఎంత, పోతే ఎంత? అసలు వాడు ఉండి ఉద్ధరించేది ఏముంది లోకంలో? ఇప్పుడు బంగారం లాంటి బిడ్డనే చంపిండు వాడు ఉంటే ఎంత, పోతే ఏంటి? అసలు వాడు ఉన్నా కూడా లేకున్నా ఒకటే భూమి మీద. ఈ తల్లి కడుపు కోత వాని తల్లికి తెలవాలి. అంటే వీడిని చంపాలి, ఖచ్చితంగా చంపాలి. ఇది మాత్రం వాడిని ఎట్లా చంపాలంటే అంత కిరాతకంగా చంపాలి వాడిని. నన్ను వద్దు, చంపకుర్రా, నన్ను వదిలిపెట్టుర్రా అట్లా కాకుండా నన్ను చంపేయిరిగి నేను బతక భూమి మీద, నేను ఈ అవస్థ భరించలేను, ఇంత బాధ నేను బలేను అన్న స్థితికి తీసుకొచ్చి వాడిని అట్లా చంపాలి. వాడిని ఒక్కరిని చంపితే రేపు ఇంకొకటి చేయాలంటే భయపడతాడు, ఖచ్చితంగా భయపడతాడు. అరే మొన్న ఇట్లా అయితే ఇట్లా అయింది కావచ్చు అని ఇంకోటి భయపడాలి. అట్లాంటి రూల్స్ రావాలి మన ప్రజల్లోకి, చట్టాల్లోకి. ఎట్లాంటి రూల్స్ ఏం లేవు. కేసు పెట్టినామా, నలుగురు పోయినామా, స్టేషన్లో కూర్చున్నామా, మళ్ళీ బయటకు వచ్చినామా, అయిపోయింది కదా, మళ్ళీ ఎప్పట్లెక్కనే యథావిధిగా సదావిధిగా అన్నట్టు నడిచిపోతూ ఉన్నాయి. కొంచెం మారండి. ఆ లోక్సభలలో, రాజ్యసభలలో మాట్లాడుకోండి అయ్యా మంత్రులు మీరు. మన వీడియో అంతవరకు రీచ్ కాదు తెలుసు మనకు కూడా, మన అంతవరకు వాళ్ళ దాకా పోవు. కానీ కనీసం వాళ్ళు మారదనైనా, చట్టాలు కొంచెం తీసుకొస్తేనైనా జనాలకు కొంచెం బాగుంటుంది. ఇప్పుడు ఒక అమ్మాయి అసలు ఎంత ప్రాణం అంటే అసలు విలువ లేదు, చచ్చిపోయారు లేకంతే. ఏదో మన బొమ్మ చచ్చిపోయినట్టు ఎట్లుంటుంది ప్రాణం అంటే, అట్లా అనిపిస్తున్నాయి వీళ్ళకి. ఎంతమంది అమ్మాయిలు రేపులు చేసి, ఎంతమంది అమ్మాయిలు చంపారు. ఇప్పుడు నియర్ బై మాకు ఎక్కడ అంటే గురువన్నపేటలో ఒక ముస్లిం అబ్బాయి ఒక అమ్మాయిని రేప్ చేసిండు, చూసిరా? అది మాకు నియర్, మా ఊరి దగ్గరనే, చాలా దగ్గర మా విలేజ్కి. అమ్మాయిది ఏముంది, కొన్ని రోజులు దాకా నడిపించారు. అదే ప్లేస్లో వానికి అంత ఇంత చిత్రహింసలు పెట్టుంటుంది, సోషల్ మీడియా వైరల్ చేసి ఉంటు. ఇంకోటి నీకు భయపడా? ఇంకొకటి చిన్న పాప మన ఇక్కడ సంథింగ్ ఏదో విలేజ్ ఉండే, అక్కడ చిన్న పాపనే 8 ఇయర్స్ 7 ఇయర్స్ ఆ అమ్మాయిని రేపు చేసి చంపారు. ఇట్లా ఇంకెన్ని చూడాలి మనం, ఇంకెన్ని చూడాల్సి వస్తాయి దేశంలో అర్థమైతే లేదు. చిన్న పాపలే మాకున్న చిన్న చిన్న పాపలు, వాళ్ళని కనీసం ఒక 10-20 నిమిషాలు బయటికి పంపాలంటే భయం అవుతుంది అసలు. ఇట్లా పోయి ఎట్లా వస్తారో ఇంటికి, మళ్ళా గడప దాటి వేయరంటే మళ్ళీ ఇంట్లో గడప లోపల అడుగు పెట్టేదాకా భయమే ఉన్నది మాకు. అంటే ఆడపిల్లలు కన్నామంటే అట్లా తయారవుతుంది సమాజం అనేది. కొంచెం తీసుకురండి ప్రాణం. ఇప్పుడు ఒక ప్రాణం తీసిన ప్రాణం పోతే నష్టం ఏం లేదు, ప్రాణం పోతేనే రేపు ఇంకో 2 ప్రాణాలు నిలబడతాయి కావచ్చు. అట్లాంటివి తీసుకురా, నష్టం ఏం లేదు. ఇప్పుడు వీడిని చంపూరి, వీనితోనే స్టార్ట్ చేయరు, అదే ఏం కాదు. కానీ ప్రాణం పోయినా లెక్క ఏం లేదు, అంత బాధపడే పరిస్థితి అవసరం కూడా ఏం లేదు. వాడు చచ్చిందన్నా కానీ నలుగురు ఎవ్వరు బాధపడరు, మంచిది చంపిర్తీరు అన్నట్టే ఉంటుంది. సో ఆ సిచ్యువేషన్ దాకా వాడు చేసిండు కాబట్టి ఖచ్చితంగా శిక్ష పడాలి. ఆ అమ్మాయి ఆత్మ శాంతి ఇచ్చాలంటే ఖచ్చితంగా ప్రాణం పోవాలి. ఒక ప్రాణం ఇంకొక ప్రాణం తీసిరంటే ఇంతటితో ఆగిపోవాలనే కోరుకుందాం, అందరం ఆగిపోవాలి. భార్య భర్త అన్నప్పుడు మస్తు గొడవలు అవుతాయి. చచ్చుకుంటే, చంపేసుకుంటే ఆడికాడికి అయిపోతాయి, ఏమన్నా కావు కదా. కూర్చోవచ్చు, మాట్లాడుకోవచ్చు. పోలీసులు ఉన్నారు, కోర్టులు ఉన్నాయి, హైకోర్టులు ఉన్నాయి.
మస్తు ఉన్నాయి మనం చేయాలంటే, మస్తు ఉన్నాయి మనం పోవాలనుకుంటే. అరే నాకు ఇష్టమే లేదు లైఫ్ అంటావా, విడాకులు తీసుకోండి మంచిగా. ఎవరి జీవితం వాళ్ళది. విడాకులు తీసుకొని నీ బతుకు నువ్వు బతికితే వాళ్ళ బతుకు వాళ్ళు బతుకుతారు. అంతేగాని మనం భూమి మీదకి వచ్చింది చంపుకోనికి కాదు, చచ్చిపోనికి కాదు. బతికేది 4 ఒద్దులు, మంచిగా బతికితే చాలు, గంతే. సో వీళ్ళ విషయంలో మాత్రం అస్సలు ఊరుకోవద్దు, వైరల్ చేయాలి. నేను కూడా పెట్టుకున్నాక నాకు మనసు రాలేదు అసలు. ఆ అమ్మాయి వీడియోస్ చేయాలంటే కూడా నాకు మనసు ఒప్పలేదు. చేయాలి, ఇంకా వైరల్ చేయాలి వీళ్ళది. వైషు అమ్మది అంత వైరల్ చేస్తేనే మన ప్రభుత్వం దిగి రావాల్సింది. అంతే, తప్పకుండా అక్కడ దాకా పోవాలి మ్యాటరు. ఒక 4 వాళ్ళు ధర్నా కూడా చేసారు. ధర్నా చేస్తే ఏం చేశారు, అన్నదమ్ముల మొత్తం ధర్నా చేసారు. పోలీసులు ఏదో మేము చూసుకుంటాం అమ్మ, చట్టాలు ఉన్నాయి కదా అని చెప్పి చెప్పి పంపించారు. సరే వాళ్ళు ఊరుకున్నారు. ఇప్పుడు 4 రోజులు అవుతుంది, ఎట్లాంటి ఇంకా రెస్పాన్స్ అయితే రాలేదు మన ప్రభుత్వం నుంచి. ఇంకా 4 రోజులకైనా సరే మంచిగా ఆలోచించే, అందరి గురించి ఆలోచించి ఆ పిల్ల ప్రాణానికి, లోపల ఉన్న బేబీ ప్రాణానికి కూడా ఆత్మశాంతి కలగాలంటే మంచి నిర్ణయం తీసుకుంటేనే బాగుంటుంది. ఎందుకంటే ఇంతటితో ఆగేటట్టు లేవు ఇవి. ఇవాళ ఇదైంది, రేపు ఇంకోటి అవుతుంది, ఎల్లుండి ఇంకోటి అవుతుంది. ఇవన్నీ కావద్దంటే ప్రాణానికి ప్రాణం అని ఒక్క చట్టం తీసుకొచ్చిరనుకో, కథ అందరూ అయిపోతారు అన్నీ. బయట దేశాలలో ఉన్నాయి, అమ్మాయిని చూస్తేనే, అమ్మాయిపై తప్పుడుగా ప్రవర్తిస్తేనే, అమ్మాయిని రేపు చేస్తేనే వాళ్ళు నిల్చుని నాన్న ఎన్కౌంటర్ చేసి పడేస్తారు, వాడిదానే చంపేస్తారు కత్తిని ఓడిచి. మన ఇండియాలో లేవు అట్లాంటివి, ఇంకేమి ఇంతవరకు రాలేదు. రాజ్యాంగం అంటే అప్పుడు రాసిరు, చట్టాలు ఉన్న కాడికి ఉన్నాయి. లేని ఇప్పుడు అప్పట్లకే సమాజం ఇప్పుడు లేదు. అప్పుడున్న సమాజం ఇప్పుడు లేదు, అప్పుడున్న మనుషులు ఇప్పుడు లేరు. సో అప్పుడు లేనంటే ఇప్పుడు లేదు కాబట్టి ఇప్పుడు కొత్త చట్టాలు రావాలి. కొత్తవి వస్తేనే జనాలు అనేది మార్పు వస్తుంది. ఈ మార్పు రావాలంటే ఖచ్చితంగా చట్టాలు అమల్లోకి రావాలి, తీసుకురావాలి కూడా. వీడిని ప్రాణం మాత్రం అసలు వదిలిపెట్టద్దు, వీడిని మాత్రము. అదే ఉంది మైండ్లో. వాడిని మీడియా ముందు కూడా తీసుకొస్తలేరు. వాడు ఒక్కసారి వాళ్ళ ఫ్యామిలీకి అప్పయ్యారు అనుకో, అసలు వాడు బతుకుడు కాదు కదా, వాడిని పాట ఇట్ట దొరకనియరు ఎవరు. అట్లుంది సిచ్యువేషన్. 13 మంది అన్నదమ్ములు ఉన్నాక వాడు వాళ్ళ చెల్లిని చంపినంటే వాడిని గుండెదైన మొక్క అసలు ఫస్ట్. అసలు వాళ్ళ తల్లి, అది కన్న తల్లి అంటారు ఎవరన్నా, దాన్ని చంపిరారా అంటే, అదే ప్లేస్ నీ బిడ్డ ఉంటే అట్లే అని ఉంటుంది. ఏ తల్లి అయినా సరే, పెళ్ళి చేసుకున్న కొడుక సపడే. ఇప్పుడు మస్తు మంది చేసుకుంటారు భూమి మీద, లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు మస్తు మంది ఉన్నారు. ఇట్లా బతకాలి, బతుకుదేరు దేవుడు ఆడుకున్నది గొప్పది. బతుకు మంచిగా బతికి చూపించాలి, చేస్తారే. ఆ అమ్మాయి ఇష్టంతో చేసుకోలే, ఈమె పోయి వాడు ఎంబడి వాళ్ళు నన్ను పెళ్లి చేసుకోనని లవ్ అని ఈ అమ్మాయి ఎంబడి వాళ్ళే. వాడంతలా వాడే వచ్చిండు, పుర్ల మంది తాగిండంట, ఏందో చేసిండంట, కాళ్ళు మొక్కిండంట, ఏళ్ళు మొక్కిండంట. ఆఖరి వాళ్ళ అమ్మనైతే ఐసు వేసి చల్లవరిచి మంచిగా పెళ్లి చేసుకున్న ముండ కొడుకు మంచిగా ఉండక ఇంతమందిని ఆగం చేసినప్పుడు 13 మంది అంటే అన్నదమ్ములు, 8 మంది కుటుంబాలు. 8 కుటుంబాలు ఒక్క అమ్మాయిని వాళ్ళు వరం లెక్క భావించి వాళ్ళు చూసుకుంటుంటే, వీడు గద్దెలెక్కొచ్చి కోడిపిల్లలు ఎత్తుకొని పోయింది ఇప్పుడు. సో ఈ వీధి న్యూస్ మాత్రం ఇంకా వైరల్ కావాలి, వైరల్ చేయాలి కూడా. చేయాలి, వానికి మాత్రం కరెక్ట్ తగిన శిక్ష చేయాలి. అప్పుడు ఊరి శిక్ష తీస్తేనే బాగుంటుంది. ఇది నడి రోడ్డు మీద జరగాలి. 10 మంది న్యూస్కి ఇచ్చైనా సరే అట్లా చేస్తేనే. ఇంకొకటి చేయాలంటే భయపడాలి. నాకు ఇంకా చాలా ఉంది ఫ్రెండ్స్, అసలు ఇది మాట్లాడడానికి చాలా ఉంది. నెక్స్ట్ కూడా వీడియో తీద్దాం అనుకుంటున్నాను. చూద్దాం. ఇది మాత్రం తప్పకుండా వీడియోస్ మాత్రం వైషు అమ్మ అయితే వైరల్ చేయండి. ఖచ్చితంగా ఆ అమ్మాయికి మాత్రం న్యాయం జరగాలి. ఓకే గైస్, బాయ్.